కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల క్షేత్రం ఎన్నో రహస్యాల నిలయం. కోనేటి రాయుడిని కొలిచి జన్మ చరితార్థం చేసుకున్న భక్తాగ్రేసరులు అనేక మంది ఉన్నారు. అన్నమాచార్య, వెంగమాంబ వంటివారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు శ్రీ వైష్ణవ భక్తుడు. ఆల్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దటానికి శ్రీ అనంతాళ్వారుకు మధ్య జరిగిన ఒక సంఘటన కారణమని ఓ కథనం ఉంది. రామానుజాచార్యుని అభిమతానుసారం శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్టు పురాణ కథనం. అందులో భాగంగా తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుకవైపు అనంతాళ్వారు నివసించారు. రోజూ శ్రీవారికి పూలమాలలు సమర్పించేవారు. అందుకోసం తిరుమలలో పూలతోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామివారికి సమర్పించేవారు. అయితే పూలతోట పెంచటానికి అనంతాళ్వారులు తన భార్య సహకారం తీసుకున్నారు. అనంతాళ్వారులు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకుని వెళ్లి దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వారు నిండు గర్భిణీ అయిన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు. అనంతరం ఆ బాలుడు అనంతాళ్వారులకు సహాయం చేయటానికి నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు అంగీకరించలేదు. బాలుడు అనంతాళ్వారుల భార్యకు సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టని తీసుకుని వెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. భార్య తొందరగా మట్టి తట్టలు తీసుకుని వెళ్లటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు భార్యను అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెబుతోంది. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గుణపాన్ని విసురుతాడు. అది వెళ్లి బాలుని గడ్డానికి తగులుతోంది. అనంతరం ఆ బాలుడు అక్కడ్నుంచి వెళ్లిపోతే అనంతాళ్వారులు మళ్లీ బావి తవ్వే పనిలో నిమగ్నమవుతారు. మరునాడు చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్. స్వామివారి మూల విరాట్టు చుబుకం నుండి గడ్డ గుణపం దెబ్బ తగిలి రక్తం రావటం చూసి అయ్యో, తాను గుణపం విసిరింది ఎవరిమీదనో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడి మీదే అని గ్రహిస్తాడు. బావి తవ్వటంలో సహాయం చేయటానికి ఆ దేవదేవుడే వచ్చాడని తెలుసుకుంటాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడయ్యాడు. అప్పటినుంచి స్వామివారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం అద్దుతారు.